అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ఈ నెల 22. అంటే మనకి ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. ఈ 4 డేస్లోని ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా రెండో విషయంకి వస్తే, ఎవరైతే ఈ జేఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎగ్జాము జనవరి 22 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 31 వరకు ఉంటాయి. కాబట్టి మనకు జేఈ మెయిన్స్కి సంబంధించి సెషన్ 1 ఎగ్జామ్ ఓన్లీ మనకి 2 months కనబడుతుంది. ఇంకా ఈ 2 monthsలో కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే సెషన్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మనం చూస్తే దగ్గర దగ్గర 12,21,000 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులోని సెషన్ 1కి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 11,70,000 వరకు కూడా వాళ్ళు అపియర్ అయ్యారు. ఇది సెషన్ 1కి సంబంధించి లాస్ట్ ఇయర్ స్టేటస్. మరి సెకండ్ సెషన్ మరలా ఏప్రిల్లో జరిగింది. దానికి కూడా నియర్లీ రిజిస్ట్రేషన్ 11 lakh అంటే నియర్లీ 12 lakhs వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10 lakhs చేంజ్ వరకు కూడా అపియర్ అయ్యారు. అంటే బోత్ ద సెషన్స్ చూస్తే మనకి జనవరి ఏప్రిల్ సెషన్ చూసుకుంటే టోటల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ 14,76,000 చేంజ్ ఉంది. ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళు 14,15,000 వరకు కూడా ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అంటే చూడండి ఎంతమంది జేఈ మెయిన్స్కి కాంపిటీషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్ని ల్యాక్స్ మంది లాస్ట్ ఇయర్ అపియర్ అయ్యారంటే ఈసారి కూడా దగ్గరగా అంతే మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు కానీ తక్కువ ఉండరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పటి నుంచి ఒక ప్రణాళికబద్ధంగా ఈ 2 monthsని ప్లాన్ చేసుకొని సెషన్ 1లోనే మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే మనము మంచి ఎన్ఐటీలో సీట్ సంపాదించుకోవచ్చు. అలాగే జేఈ అడ్వాన్స్కి కూడా మనం క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే గతసారి మనం చూసుకుంటూ ఉంటే 99.9% రావాలన్నా సరే 271 స్కోర్ అవుట్ ఆఫ్ 300కి రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రెండోది ఎన్ఐటీల్లో సీట్ రావాలన్నా సరే మనం ఇక్కడ చూస్తే మీకు డిస్ప్లేలో ఎన్ఐటీల్లో కూడా మనకి లిస్ట్ ఆఫ్ ఎన్ఐటీలు నేను ఇక్కడ ఇచ్చాను. ఇందులో కూడా 3 tiers ఉంటాయి. Tier 1, Tier 1, Tier 2, Tier 3. ఈ యొక్క Tier 1లో టాప్ ఎన్ఐటీ కాలేజీలు ఉంటాయి. ఇక్కడ సీట్ వస్తే మాత్రం మన స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషను, మంచి అక్కడ బ్రాంచెస్ కూడా దొరుకుతాయి. కాబట్టి ఎన్ఐటీ తిరుచి కానీ, ఎన్ఐటీ సూరత్కల్ కానీ, ఎన్ఐటీ రూర్కెల్లా కానీ, ఎన్ఐటీ వరంగల్ కానీ, ఎన్ఐటీ కాలికట్ కానీ ఇవన్నీ టాప్ మోస్ట్ ఎన్ఐటీలు అండి. ఇక్కడ కానీ సీట్ వచ్చిందంటే మన స్టూడెంట్ లైఫ్ చాలా వరకు సెటిల్ అవుతుంది. ఈ Tier 1లో సీట్ సంపాదించడం కోసం చాలామంది కళ్ళకు అంటూ ఉంటారు. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ఐఐటీలో సీట్ వచ్చినంత ఇదిగా ఉంటాయి ఇక్కడ కానీ సీట్ కానీ వచ్చి ఉంటే. ఇంకా Tier 2లో సెకండ్ ఎవరైతే ఇంకా 96, 97 ఆ మధ్య వచ్చినటువంటి పర్సంటేజ్ వాళ్ళకి Tier 2లో మనకి ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ముఖ్యంగా ఎన్ఐటీ జలంధర్ ఇవన్నీ కూడా చూసుకుంటే. మరి ఒక ఎన్ఐటీలో సీట్ రావడానికి ఒకటే కాదు, మన జేఈ మెయిన్స్ రాస్తుంది. జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కూడా అవ్వాలి. జేఈ అడ్వాన్స్కి లాస్ట్ ఇయర్ మనం ఎంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు చూసుకుంటే జనరల్ వాళ్ళకి 93.2362181% వచ్చిన వాళ్ళు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అలా క్వాలిఫై అయిన వాళ్ళు 97,350 మెంబర్స్ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. మరి ఓబీసీ ఎన్సీఎల్ చూసుకుంటే 79.69675781% వచ్చిన వాళ్ళు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అలాంటి వాళ్ళు 67,000 చేంజ్ ఉన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 81% రావాలి వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాయాలంటే. అలాగే ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళైతే 60% రావాలి, ఎస్టీకి సంబంధించి 46% రావాలి. ఇంత పర్సంటేజ్ వస్తే కానీ లాస్ట్ టైము జేఈ అడ్వాన్స్లో వాళ్ళు అడ్వాన్స్ రాయడానికి అవకాశం రాలేదు. ఎందుకు అంటే జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి ఈ 14 lakhsలో ఓన్లీ 2.5 lakhs మెంబర్స్నే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తాడు. అది కేటగిరీ వైజ్గా. ఈ 2.5 lakhs మందిలో మనం ఉండాలి అంటే మనం సీరియస్గా ప్రిపేర్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడే జేఈ అడ్వాన్స్ ద్వారా మనం ఐఐటీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం ఐఐటీలో ఒక్కసారి అడుగు పెడితే ఒక లైఫే చేంజ్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో మనకు 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లో మనకి 70,740 సీట్స్ ఉన్నాయి. మనం ఈ 17,740
అమాంగ్ 2,50,000లో మనము ఫిల్టర్ అవ్వగా వచ్చినటువంటి వాళ్ళు 17,00,000 మెంబర్స్. కాబట్టి ఇక్కడ కూడా చాలా కాంపిటేటివ్, చాలా సీరియస్గా ఉంటుంది. ఐఐటీలో సీట్ రావడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ పేపర్ మోడల్ గురించి కానీ, ఆ క్వశ్చన్స్ విధానం కానీ అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. కాకపోతే ముందు మనము ఎవరైతే ఐఐటి దాకా మనం రావాలంటే జేఈ మెయిన్స్ అప్లికేషన్ ప్రాపర్గా అప్లై చేసుకోవడము, రెండోది జనవరిలో జరిగేటువంటి సెషన్కి ప్రిపేర్ అవ్వడము, తర్వాత జనవరిలో జరిగే సెషన్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడము, ఆ పర్సంటేజ్లోనే మనం ఎన్ఐటీలో ఒక మంచి ర్యాంక్ వచ్చేలా చూసుకోవడము, దాని ద్వారా జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వడము, జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన తర్వాత జేఈ అడ్వాన్స్ని కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి మంచి ఐఐటీలోని సీటు పొందడము. ఇది మనం ఒక ప్రణాళికగా తయారు చేసుకోవాలి. దీనికి స్టూడెంట్స్ చాలా సీరియస్గా ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వాలి. పేరెంట్స్ మంచిగా వాళ్ళకి గైడ్ చేసి మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఇలా చేసినప్పుడే ఎవరైతే 14 lakhs వరకు ఈ సంవత్సరం కూడా ఉండొచ్చు అంటున్నారు, అందులోంచి ఓన్లీ 17,000 మెంబర్సే ఐఐటీకి వెళ్తారు. 50,000 మెంబర్సే ఎన్ఐటీలోకి, త్రిబుల్ ఐటీలోకి వెళ్తారు. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 1 lakh మెంబర్సే ఈ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లోని బీటెక్ ఇంజనీర్ చేయగలుగుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే నేను చెప్పినటువంటి ఈ సిస్టమేటిక్ ఈ ఆర్డర్ని అందరినీ ఫాలో అవడము, దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ కూడా ఒక చక్కగా ప్లాన్ చేసుకోవడము చేస్తారని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకొని మీ పిల్లలు బాగా చదివిస్తారని కోరుకుంటున్నాను.